కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు బీభత్సాన్ని సృష్టించాయి. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు కామారెడ్డి జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఈ నేపథ్యంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క, ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ జిల్లాలో పర్యటిస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల పరిస్థితిని మంత్రి సీతక్క ప్రత్యక్షంగా పరిశీలిస్తున్నారు. ప్రజలకు అందుతున్న అత్యవసర సేవలను, అందుబాటులో చర్యలపై కూడా మంత్రి సీతక్క సమీక్షించనున్నారు. తర్వాత బయటికి మీరు వీలైనంత వరకు మన టీమ్స్ అందరు ఎక్కడ వాళ్ళు అక్కడ ఏ మండలాల్లో అయితే బాగా డ్యామేజ్ ఉందో అక్కడికి వెళ్ళి ఆ టీమ్స్ అన్ని కూడా ఇళ్లలో నీళ్లు ఉంటే జేసీపీలు పెట్టి బయటికి డైవర్ట్ చేయడము. తర్వాత వాళ్ళ ఇల్లు పచ్చిగుండి లేదా బాగా ఇళ్ళ నష్టం జరిగి ఉంటే కొంత వాళ్ళకు మనోధైర్యం చేయడం. తర్వాత బయటికి రాకుండా ఏది వాగుల దగ్గర అట్లనే ఇరిగేషన్ వాళ్ళు కూడా అలర్ట్ ఉండమని చెప్పాలి. ఎక్కడెక్కడ చెరువులు ఉన్నాయి, ఎక్కడెక్కడ వాగులు ఉన్నాయి, ఆ చెరువులు ఏమైనా డ్యామేజ్ అవుతాయా ఎట్లా ఉంది చూసుకొని ఆ కింద చెరువుల కింద ఉన్నటువంటి పబ్లిక్ ను కూడా అలర్ట్ చేయడం, అక్కడ నుంచి షిఫ్ట్ చేసుకోవడం. తర్వాత అందరు అధికారులు వాయిస్ రికార్డ్ చేసి ఆ మండలాల్లో అన్ని గ్రామాలకు చేరేటట్టుగా, తడిసిన ఇళ్లలో ఉండద్దు. అదేవిధంగా కరెంట్ పోల్స్ కూడా ఎలక్ట్రిసిటీ వాళ్ళు కూడా అలర్ట్ ఉండాలి. తర్వాత డ్రింకింగ్ వాటర్ ను కూడా మనము అంటే అందుబాటులో ఉంచుకునే విధంగా చూడాలి. మొత్తం నిరాశ్రులైనటువంటి వాళ్ళు ఎవరికైనా 100 మంది ఉన్నారో వాళ్ళకు ఫుడ్ కానీ వాటర్ కానీ మంచిగా ఇబ్బంది లేకుండా ప్రొవైడ్ చేయండి. తర్వాత RNBPR వాళ్ళు కూడా ఎక్కడెక్కడ డ్యామేజ్ అయినాయి అవన్నీ తిరిగి అవన్నీ నోట్ చేసుకోమని చెప్పండి. మీరు వీలైనంత వరకు మన టీమ్స్